వెల్కమ్ టు రాజనీతి. ఈ మధ్య నేను ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొన్నా. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యక్రమం అది. ఆ సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ గారు ఈ కార్యక్రమానికి రావాలని మొదట ఆహ్వానించినప్పుడు, అది కుల సంఘం సమావేశం కదా, అక్కడ ఏముంటాయిలే భోజనాలు చేసి మాట్లాడుకుని వెళ్ళిపోతారు, దానికి హాజరవటం ఎందుకులే అని వెళ్ళాలనుకోలేదు. కానీ ఆ తర్వాత ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే, ఇది మామూలు సాధారణ కార్యక్రమం కాదు, అది కుల కార్యక్రమం కాదు, కుల భోజనాలు పెట్టడం లేదు, అది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించే కార్యక్రమం అని చెప్పారు. అది తెలిసిన తర్వాత నేను కూడా వెళ్ళాను. నాతో పాటు చాలామంది వచ్చారు. వివిధ కులాలకు చెందిన ప్రముఖులందరినీ అతిథులుగా ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. కులాలకు అతీతంగా కేవలం కమ్మ విద్యార్థులకే కాకుండా అన్ని కులాల్లో ఉన్న పేద విద్యార్థులని ఐడెంటిఫై చేసి, అంటే ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు ఫీజులు చెల్లించే కార్యక్రమం అది. ఈ ఫీజులను కూడా విద్యార్థులకు డైరెక్ట్గా ఇవ్వకుండా, విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ డైరెక్ట్గా ఇవ్వకుండా, వాళ్ళు చదివే స్కూళ్ళు, కాలేజీలు యాజమాన్యాలకు చెల్లించారు వాళ్ళ పేరుతో. యాజమాన్య ప్రతినిధులకు విద్యార్థుల జాబితా ఇచ్చి చెక్కులు కూడా ఇచ్చేశారు. నేరుగా విద్యార్థులు లేదా వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తే అక్కడ అంతమంది ముందు ఆ సమావేశంలో కొంత ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మేము పేదవాళ్ళం, ఫీజులు కట్టలేని వాళ్ళం అని చెప్పి మమ్మల్ని అందరూ గుర్తిస్తారు, అది ఆత్మన్యూనత కిందకు వస్తుందని నేరుగా యాజమాన్యాలకు ఇస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. అది చాలా మంచి ఉద్దేశం, సదుద్దేశం. ఈ ఫీజుల చెల్లింపు అనేది కేజీ నుంచి పీజీ వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఈ ఫీజులు చెల్లించారు. కార్యక్రమానికి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చాలామంది హాజరయ్యారు. కార్యక్రమం అయిపోయే వరకు కూడా అందరూ చాలా ఓపికగా సమావేశం హాల్లో ఉన్నారు. ఈ ఫీజుల కోసం ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టింది. అంటే డబ్బులు కావాలి కదా ఫీజులు చెల్లించాలంటే. 1K డోనర్స్ క్లబ్ అని ఒక క్లబ్ని ఏర్పాటు చేశారు. అందులో సభ్యత్వం కావాలంటే అందులో 1000 రూపాయలు చెల్లించి ఎవరైనా కానీ మెంబర్గా చేరొచ్చు. ఎన్ని వేలైనా ఇవ్వచ్చు, 1000 అనే కాదు, వాళ్ళ ఆసక్తిని బట్టి, తాహతను బట్టి ఎంతైనా ఇవ్వచ్చు. అలా కలెక్ట్ చేసిన డబ్బుతో ఫీజులు చెల్లిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి 65 లక్షల రూపాయల ఫీజులు 240 మంది విద్యార్థులకు చెల్లించారు. లాస్ట్ ఇయర్ 55 లక్షల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. 40 మందికి ల్యాప్టాప్లు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తున్నామని, ఇలా ప్రతి సంవత్సరం చేస్తామని మండవ మురళి గారు చెప్పారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఈ 2 రంగాల్లో ప్రతిభావంతులకు, అలాగే ఎమర్జెన్సీ హెల్త్ కేర్ అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయటం మీద దృష్టి పెట్టామని చెప్పారు. లాస్ట్ ఇయర్ మీరు పిల్లలకి సుమారు 55 లక్షల రూపాయలు ఫీజు చెల్లింది ఫస్ట్ ఇయర్లోనే. ఈ సంవత్సరం అది మేము 1,20,00,000గా ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ 2-3 విడతలుగా. రేపు ఆగస్టులో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరే పిల్లలకి ఫీజు చెల్లిస్తాం. అది సెకండ్ ఫేజ్ ఉంది. ఇంకెవరన్నా ఇబ్బందులు ఉన్న పిల్లలు మమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకు కూడా మేము ఒకసారి రీచెక్ చేసుకుని వాళ్ళకు కూడా ఫీజు చెల్లించడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా హాస్టల్స్ పెట్టడం, అదేవిధంగా ఇట్లాంటి స్కాలర్షిప్స్ చేసుకోవటం, అదేవిధంగా ఏదైనా హెల్త్ కండిషన్స్ ఎవరైనా వచ్చినప్పుడు దాని వలన మనందరం కూడా దీంట్లో కొంత డిపాజిట్ ఉంటేనే మన వాళ్ళు కూడా చేయగలుగుతారు. దాని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ నోటీస్ వచ్చినప్పుడు మన కాకతీయ సేవా సంఘం నుంచి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవటం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు కూడా మన వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినటువంటి ఒక మాట అయితే నాకు గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా అది షేర్ చేసుకోవాలి. అదేమిటంటే, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారి యొక్క ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టాలి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కాబట్టి మేము ఎక్కడ కూడాను మేము దూరం దాకా ఒక్కళ్ళని కూడాను స్టూడెంట్ని పిలిచి కానీ లేకపోతే వాళ్ళ పేరు ప్రస్తావించడం కానీ మేము చేయమండి. మేము డైరెక్ట్గా ఒక సమ్ అమౌంట్ డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యానికి ఇచ్చిస్తాము అని చెప్పేసి. ఇది నిజంగా చాలా 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 పెద్ద పని. సో అన్ని కులాలకు కూడా కుల సంఘాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా కుల సంఘాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకునే సంఘాల నుంచి ప్రతి చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి కుల విద్వేషాలు రెచ్చగొట్టే సంఘాల వరకు చాలా ఉన్నాయి. ఏ కుల సంఘం అయినా ఆ కులంలో పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తే సమాజం బాగుంటుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకు రెచ్చిపోయి హడావుడి చేయటం వల్ల ఆ కులం మిగతా కులాలకు దూరం అవటం తప్ప ఆ కులంలో పేదలకు ఎలాంటి ప్రయోజనం దక్కదు.
కులం మీద నిజంగా అభిమానం ఉంటే ఆ కులంలో ఉన్న పేదలను గుర్తించి వాళ్ళకి సాయం చేయాలి. ఇవాళ ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అన్ని కులాల్లో పేదలకు ఫీజులు చెల్లించడం అనేది కేవలం కమ్మవారికే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చెల్లించడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. సహాయం కేవలం ఒక కులానికే కాకుండా మిగతా కులాలకు కూడా చేసి మిగతా కుల సంఘాలకు ఆదర్శంగా ఉన్నారనిపించింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పార్టిసిపేట్ చేశారు. రాజకీయేతర ప్రముఖులు హాజరయ్యారు. కాంటినెంటల్ కాఫీ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, లంకా దినకర్, దామచర్ల సత్య, ఇట్లా చాలామంది, నాదెండ్ల బ్రహ్మం, ఫరూక్ షుబ్లీ, అలాగే ధనిక భారత్ వ్యవస్థాపకులు మల్లవరం బాలలత గారు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. Like, share and subscribe to Rajaniti channel.